గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనం, మొదటి ప్రేమలో తీయందనము. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి.
ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా
పరిచయాల పరిమళాలల్లే అనుభవాల అల్లికలు గిల్లే చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే ఇంటి పేరు ఉల్లాసమే సొంత ఊరు సంతోషమే కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే అల్లరంత మా సంపదే చెల్లదంట ఏ ఆపదే తుళ్ళి తుళ్ళి పొంగేనంట ఆట పాట అల్లి బిల్లి ఆకాశంలో అమ్మ నాన్న అక్క చెల్లి మల్లె పూల మబ్బులైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే అందమైన మా స్నేహమే అల్లుకున్నవో
చెడు జ్వాలకి తెగిపోదు ఈ దారమే గుడిలోని ఆ దైవమే అడిగేను ఆతిథ్యమే గుమ్మంలోనే వాలేనంట దేవాలయం చిన్ని చిన్ని కోపాలన్నీ చిర్రుబుర్రు పాపాలన్నీ వచ్చిపోయే ఊరమైతే ప్రతి చినుకు తేవేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేలే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు All welcome to the 18th year of 2006-7 10th class passed out students from SPG High School Mutyalapadu. We warm welcome to you everyone, like mana upadhyayulaku mana babu gariki మన తోటి స్నేహితులకి ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ మెంబర్స్కి ఘనమైనది. అలాగే ముత్యాలపాడు పాఠశాలలో చదివిన వాళ్ళు దేశ విదేశాల్లో ఘనత పొందిన వారే. సో అలాంటి చరిత్ర ఉంది మన స్కూల్కి. సో కాబట్టి ప్రతి ఒక్కరూ సో మన టైం చాలదు మన స్కూల్ గురించి చెప్పాలంటే. అలాగే సో చుట్టుపక్కల వేరు ఊర్ల నుండి ఒకే గొడుగు అయిన ఈ బడిలో చదువుకున్నటకు ప్రతి ఒక్కరూ చాలా దూరం నుంచి ప్రయాణించేవారు. ఎగ్జాంపుల్ మా బ్యాచ్ తీసుకుంటే మేము నడుచుకుంటూ కూడా వచ్చి చదువుకునే వాళ్ళము. అంత ప్రేమ మాకు ఈ స్కూల్ అంటే. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ our Babu Garu to have a pray and have a good welcome to the party. So Babu Garu, please come on to the dais. Teacher, please welcome to the dais. Now I would like to invite our Hindi teacher Chandrakala madam, please come to the dais. Now I would like to invite Sujit sir, please come. Now I would okay friend. Now I would like to invite Stella madam, please come to the dais. Would like to invite Dennis sir, please come to the dais. Okay madam. Now I would like to invite Swam Reddy sir, please come on to the dais. ముందుగా ఈ కార్యక్రమాన్ని రెవరెండ్ బాబు గారు ప్రేయర్తో స్టార్ట్ చేస్తారు. ఫీలింగ్స్ ఉంటాయి. బట్ ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఓల్డ్ స్టూడెంట్ ఆఫ్ ఎస్పీజే స్కూల్ ముత్యాలపాడు 94-95 బ్యాచ్. సో దెర్ ఈస్ అ వాస్ట్ హిస్టరీ అబౌట్ ముత్యాలపాడు. మనం అనుకుంటూ పోతే చెప్పుకుంటూ పోతే అబ్బాయి చెప్పినట్టుగా ఘనకీర్తి. ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ హిస్టరీ. మీకు తెలుసో తెలియదు, టీచర్స్ని దేవుని కృపను బట్టి ఏదో వాలంటీర్స్ చెప్పడం ద్వారా చిన్న జీతంతో
వాళ్ళు పనిచేయడం ద్వారా స్కూల్ రన్ అవుతుంది. కాబట్టి మీ గెట్ టుగెదర్ యొక్క ఉద్దేశం నాకు ఆల్రెడీ పిల్లలు చెప్పారు, నా దగ్గరికి వచ్చిన పిల్లలు మాట్లాడారు. సో ఆ ఉద్దేశాన్ని సంతృప్తిగా మీరు నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి. రైట్? ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. 18 సంవత్సరాల తర్వాత మీరందరూ కలవటం, ఇట్స్ విల్ ఆఫ్ గాడ్. నాకు పిల్లలు వచ్చి చెప్పిన వెంటనే నేను చాలా సంతోషపడ్డాను. నేను ఇక్కడికి వచ్చి ఈ పని చేయబట్టి దాదాపుగా మేబీ అరౌండ్ 2 years. ఈ 2 yearsలో నా స్టూడెంట్స్ అందరినీ, అంటే నాతో పాటు చదువుకున్న వాళ్ళందరినీ కనెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఐ కెన్ మేక్ పిల్లలు చెప్పారు, మేము చాలా కష్టపడ్డాం బాబు గారు. మగ పిల్లలు ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని చేస్తూ ఉన్నాం, ఆడపిల్లలు ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని చేస్తూ ఉన్నాం. దేవుని కృపను బట్టి మేము గ్యాదర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇట్ ఈస్ అప్రిషియేటబుల్. మిమ్మల్ని అందరూ నేను అభినందిస్తూ ఉన్నా. మీకు మీరు చప్పట్లు కొట్టుకుంటే బాగుంటుంది. అయితే మీకోసం ఇప్పుడు మీకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు కూడా చప్పట్లు కొట్టిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇంత కష్టపడి వచ్చినారు కాబట్టి మీరందరూ చప్పట్లు కొట్టారు. చదువు చెప్పారు కాబట్టి వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు. ఆ స్థితిలో ఉండడానికి కృతజ్ఞతగా వాళ్ళు ఇక్కడికి వచ్చారు. కాబట్టి ముత్యాలపాడును అలా అభివర్ణించేవాళ్ళు, ఇదొక చిన్న పరలోకం అట. భూలోకంలో ఇదొక చిన్న పరలోకం. అంత ఆధ్యాత్మికమైన చింతన, విద్యా చింతన, ఆరోగ్య చింతన కలిగినటువంటి ప్రాంతం. ఫస్ట్ హాస్పిటల్, ఫస్ట్ స్కూల్, ఫస్ట్ చర్చ్. ఇంతకంటే ఘనత ముత్యాలపాడికి ఏం కావాలి? ఇంత ఘనత కలిగిన స్కూల్లో మీరు చదివారు. సో కాబట్టి దేవుని మహాకృప మీ మీద ఉండాలని, గాడ్ వాంట్ టు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. నాకు కొంచెం చిన్న కార్యక్రమం ఉంది కాబట్టి నేను చిన్న ప్రార్థన చేసేసి, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. 2006 and 2007 బ్యాచ్ దేవ 18 సంవత్సరాల తర్వాత వారు కలవటానికి, వారి సంతోషాలను, వారి ఆనందాలను, వారి అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకోగలగడానికి మీరిచ్చిన మహాకృపను బట్టి మీకు వందనాలు. ఈ సమయం వారందరి జీవితాల్లో జరిగిన కార్యాలు వివరించుకుంటూ, మీరు చేసినటువంటి గొప్ప స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ, ఈ స్కూల్ ద్వారా వారు పొందిన ఉన్నతిని కీర్తిస్తూ, ఈ స్కూల్ కొరకు పాటుపడాలన్న ఆలోచన, ఈ స్కూల్ అభివృద్ధిలో దోహదకారులు కావాలన్నటువంటి అభిలాష వారి హృదయాలకు కలిగించినందుకు మీకు కృతజ్ఞతలు, బిడ్డలకు అభినందనలు తెలియజేస్తూ, మీ కృపగలిగిన హస్తము క్రింద దీన మనస్కులై ఉన్నత శిఖరాలు అధిరోహించి మంచి భవిష్యత్తు పొంది స్కూల్కును వారి కుటుంబాలకును మాదిరికరమైన, ఆశీర్వాదకరమైన జీవితాలు పొందగలుగుటకు మీ సహాయం దయచేయమని మరొక్కసారి బిడ్డలపై మీ కృపను, అధ్యాపకులపై మీ ఆశీర్వాదమైన మనసును కుమ్మరించి మీ కృపలకు వారసులుగా చేసి మహిమ పొందుమని, మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ, తద్వారా దీవెనలు బిడ్డలపైన, అధ్యాపకులపైన, యాజమాన్యం, ఓల్డ్ స్టూడెంట్స్ అందరిపైన మీరే కుమ్మరించి మహిమ పొందుమని. గుర్తు చేస్తూ కొన్ని మెమరీస్ షేర్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. గివ్ ఏ వామ్ వెల్కమ్ టు ద నల్లి మేడం. చెప్పిన సబ్జెక్టు పర్వాలా మీకు ఇంకా గుర్తుందంటే చాలా సంతోషం అనిపించింది. నిజంగా ఇలాంటి సమావేశాలు మనం జరుపుకోవడం చాలా సంతోషం. ఇప్పుడున్న బిజీ లైఫ్లో
పెళ్ళిళ్ళు, పిల్లలు, ఉద్యోగాలతో అలసిపోయినటువంటి జీవితాలకు ఇలాంటి ఓల్డ్ మెమరీస్ అనేది మళ్ళీ పునరుజ్జీవాన్ని ఇస్తాయని నేను అనుకుంటున్నాను. అందరి ముఖాలు చాలా కళగా ఉన్నాయి. అంటే మనకి పోయి మళ్ళీ మీరు 10th క్లాస్లో ఉన్నారేమన్న ఫీలింగ్ ఉంది నాకు. అదే ఒకవేళ పాట ఇప్పుడు నడుస్తుంది, ఎందుకంటే మనది ఎయిడెడ్ స్కూల్ కాబట్టి గవర్నమెంట్ నుంచి ఎలాంటి మనకు సహాయము లేదు. తర్వాత మేనేజ్మెంట్ కూడా అంత సహాయం అందించేటువంటి పరిస్థితులు లేదు. కాకపోతే మీరు డబ్బు విషయం అనేదే కాదు, కానీ మనకు మెయిన్గా లింగమయ్య సార్ ఉన్నాడు, మనకు ఓల్డ్ స్టూడెంటే లింగమయ్య సార్, కానీ పైసలు తీసుకోకుండా మనకు సహాయం చేసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. డెన్నీ సార్ ఉన్నారు, ఓల్డ్ స్టూడెంటే. వాళ్ళేం మన దగ్గర డబ్బులు తీసుకొని పనిచేయాలి. వాళ్ళు ఏమంటే డబ్బులు లేకుండా వాళ్ళ కృతజ్ఞతగా ఏం చేస్తున్నారంటే వాళ్ళకున్న విద్యను ఇప్పుడున్నటువంటి విద్యార్థుల కింద అందించడం అనేది జరిగింది. అలాగే పోనీ రిటైర్ అయినటువంటి సార్ గారు ఉన్నారు, ఆ సార్ కూడా వాళ్ళు డబ్బు తీసుకోవాలా, వాళ్ళు పని చేస్తున్నాం కదా, నెక్స్ట్ తరాలు కూడా బాగుండాలన్న ఒక మంచి ఉద్దేశంతోనే సార్ వాళ్ళు కూడా మనకు సహాయం చేయడం అనేది జరిగింది. మానందప్ప సార్ గారు ఉన్నారు, సారు స్కూల్లో టీచర్గా కాకుండా ఊరి శ్రేయస్సు కోసం ఈ రకంగా మన యొక్క పాఠశాలను అన్ని రకాలుగా అంతమంది వ్యక్తులు కూడా మనకు సహకారం అందించడంతో ఈ రోజు కూడా ఈ పాఠశాల నడుస్తూ ఉంది. ఆల్రెడీ మనకు ఇంతకు ముందు ఎక్కడ మరిపల్లి, కొత్తపల్ల, వనిపెంట, తోడేళ్లపల్ల, తర్వాత తాండ, చక్రవర్తులపల్ల, ఇన్ని ఊర్ల నుంచి వచ్చాలి. ఇప్పుడు కేవలం 2 ఊర్లు, తోడేళ్లపల్ల, ముత్యాలపాడు. అయినా కూడా మన స్ట్రెంత్లో ఏ మాత్రము తగ్గుదల అనేది ఏమీ లేదు. అంటే అప్పుడున్న అక్కడి నుంచి వస్తున్నారు కాబట్టి 400-500 మంది ఉంటున్నారు. ప్రజెంట్ మన స్ట్రెంత్ ఇప్పుడు 250. 2 ఊర్లలో 250 ఉండడం కూడా చాలా గ్రేట్. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పైన ఎక్కువ ఆసక్తి చూపించి చాలా మంది ఇంగ్లీష్ మీడియంకి వెళ్తున్నారు. అయినా అని మేము కూడా మా టీచర్లు ట్రాన్స్ఫర్ అయిపోయిన వాళ్ళు పాత వాళ్ళని మళ్ళీ చూస్తున్నాం. మీరే కాదు, మేము ముగ్గురమే ఎప్పుడు చూసుకుంటుంటే ఇప్పుడు ఆర్ఎన్ సారు మా దగ్గర లేరు, సార్ వచ్చినారు, వీళ్ళందరూ కూడా లింగమయ్య సారు వీళ్ళందరూ కూడా లేరు కదా. వాళ్ళని కూడా మీ యొక్క పుణ్యమాని మళ్ళీ మేము వాళ్ళతో కూడా మాట్లాడడానికి మాకు ఒక ఛాన్స్ వచ్చింది. సరే, మీరందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండి వీలైతే ఇంకా ఇలాంటి మళ్ళీ పాఠాలు నేర్పింది మాకు. ఆ పాఠాలను మాకు గురువులు చక్కగా నేర్పారు. సో అలాంటి స్కూల్కి డెఫినెట్గా మేము మా బ్యాచ్ తరఫున ఏదో ఒకటి డెఫినెట్గా మేము డెవలప్మెంట్ దిశగా ఏదో ఒకటి చర్చించుకొని అందజేస్తాం మేడం, తప్పకుండా. మా బ్యాచ్ గారు మేడం గారు ఆస్టిన్ సార్ గారి మిస్సెస్ మేరీ మేడం గారు. మేడం కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, మీ బిజీ సమయంలో కూడా మా కోసం మీ సమయాన్ని వెచ్చించినందుకు. ఈరోజు ఇక్కడ మన ఉపాధ్యాయులను గుర్తు చేసుకుంటూ మన మిత్ర బృందము మన రిలేషన్ స్ట్రాంగ్గా ఉందో గుర్తు చేసుకుంటూ ఈవెంట్ను ఇక్కడ దాకా తెచ్చుకున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ పేరు పేరున. సో కొందరు ఈవెంట్కి రాలేకపోయారు, మేము అర్థం చేసుకోగలము, వాళ్ళ అనివార్య కారణం వల్ల రాలేకపోయారు. కానీ వాళ్ళ మెసేజ్ పాస్ ఆన్ చేయమన్నారు. డెఫినెట్లీ వాళ్ళు ఈ మూమెంట్ మిస్ అవుతారు. అందుకే వాళ్ళకు ఒకసారి వీడియో కూడా ఉంది, వాళ్ళకి చూపిస్తాము. కమింగ్ టు నా ఎక్స్పీరియన్స్ గుర్తు చేసుకుంటే, నా ఎక్స్పీరియన్స్ నేను ఇక్కడ 9 నుంచి 10 వరకు చదువుకున్నాను. నేను 6th 8th ఆలమూరు స్కూల్లో చదువుకున్నాను. అప్పుడు మన స్నేహితులందరూ కృష్ణాపురం నుంచి 8-10 మంది ముత్యాలపాటి స్కూల్కి వెళ్ళేవారు. నేను ఒక్కనే ఆలమూరు స్కూల్కి వెళ్ళేవాడిని. నాకు చాలా మూడీగా ఉండేది, నేను ఒక్కనే వెళ్ళాలి, నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు కృష్ణాపురం నుంచి. అదిగాక మన స్కూల్లో చాలా మంచి ఉపాధ్యాయులు ఉన్నారు, మంచి చరిత్ర ఉంది అని మన తోటి స్నేహితులు చెప్పేవారు. అదిగాక మంచి పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది ఆడుకోవడానికి. ఇవన్నీ నాకు ప్రతిసారి మా నాన్నని కన్విన్స్ చేయడానికి ట్రై చేసేవాడిని. నాన్న నేను అక్కడ చేరుతానంటే, సరే ఈ ఒక్క సంవత్సరం చదువుకో మళ్ళీ చూద్దులే అనేటోడు. ఇంకా తర్వాత ఫైనల్గా మా నాన్న ఒప్పించాడు. మా నాన్న ఏం చేశా అంటే రాఘవేంద్ర స్కూల్ చాగల్మూరులో చదివించాడు, తీసుకొని పోయి నువ్వు ప్రైవేట్ స్కూల్లో చదువురా అని. ఇంకా నేను అక్కడికి పోయి ఇష్టం లేదు, కానీ దేవుడు ఏం చేశాడో తెలియదు, కానీ నాకు అక్కడ బస్ పాస్ రాలేని రీజన్తో ఒక్కరోజే చదివి డైరెక్ట్ టీసీ ఇక్కడికి తీసుకొచ్చి నల్లి టీచర్ మేడం చేతిలో పడ్డాను.
అంటే అట్లా జరిగిపోయింది. అది నా అదృష్టంగా భావిస్తాను. ఈ ఉపాధ్యాయుల సమక్షంలో అండ్ ఇంతటి గొప్పటి చరిత్ర కలిగిన ఈ స్కూల్లో చదవడము అలా జరిగిపోయింది. అందుకే మేము కొంచెం ఉన్నత స్థాయిలో ఉన్నాను. ఇంకా తర్వాత సో మన ఉపాధ్యాయుల గురించి మాట్లాడుకోవాలంటే ఇంకా సబ్జెక్ట్స్ వైజ్ మన మహానందప్ప సార్ గారు. సార్ మీరు చెప్పిన బారిస్టర్ పార్వతీశం పేయడం మాకు ఎప్పుడు గుర్తు ఉంటుంది. పార్వతీశం గారు, నిర్దోవలు, ట్రైను, అవి ప్రయాణము. నాకు గ్రాంధికం అంటే చాలా ఇష్టం సార్. మీ పాఠాలు ఎలా ఉన్నాయంటే ఒక పాతకాలం సినిమా స్టోరీ లాగా బాగా మంచిగా ఉండేది సార్. మన స్టూడెంట్స్ అందరూ భారతదేశం మీద ఏదొచ్చినా రాసి మామిడి పండు పాఠం నాకు గుర్తు. సో ప్రశ్నలు ఏమన్నా అడిగితే ప్రతి ఒక్కరు చాలా బాగా చెప్పేవారు, ఎందుకంటే మామిడి పండు అంటే పాఠం అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయినవారు. సో అలాగే ఒక ఇన్సిడెంట్, మేడం ఎట్లా అంటే ఎగ్జామ్లో మేడంకి బ్లాక్ పెన్ అంటే ఇస్తాం, హ్యాండ్ రైటింగ్. మన ఫ్రెండ్ సుబ్బనరసింహుడు బాగా రాసేవాడు, నాకు తక్కువ మార్కులు వచ్చాయి. మేడంకి చెప్పే నేను కూడా అదే రాశాను కదంటే, నువ్వు బ్లాక్ పెన్ రాసేదిరా తెలుస్తుంది అనేవాడు. నేను కూడా బ్లాక్ పెన్ రాశాను మేడం, నాకు కూడా మంచి మార్కులు వచ్చాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, మాకు మంచి మెమరీస్ ఇచ్చారు. అలాగే మన మిత్రుడు సురేష్ లేడు ఇక్కడ, వాడు చక్కగా హిందీ మాట్లాడతాడు మేడం. మీ వల్ల వాడు ఇప్పుడు మాకన్నా చాలా చక్కగా మాట్లాడతారు. ఈ అనుభవాలు చెప్పుకుంటా పోతే చాలా సమయం వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ మేడం. తర్వాత మన లారెన్స్ సార్ గారు. మన లారెన్స్ సార్ గారు మీకు తెలుసు అందరికీ, సార్ క్రమశిక్షణకు పెట్టిన పేరు. అండ్ సారు మన కోసం ఎంతో కష్టపడ్డారు. మన స్టూడెంట్స్, మన పాఠశాల అభివృద్ధి కోసం, మళ్ళీ మన స్టూడెంట్ ప్రతి ఒక్కరు పాస్ కావాలనే ఉద్దేశంతో సార్ చాలా కష్టపడి కూడా మనకు నైట్ ట్యూషన్లు అంటే అందరితో కలిసి సార్ ఇనిషియేటివ్ తీసుకున్నారు నైట్ ట్యూషన్స్ కోసము. అలా మేము మర్రిపల్లె, తోడెన్లపల్లె కానీ, చక్రాంతపల్లె కానీ ప్రతి ఒక్కరు వచ్చేసి ఆసక్తితో. సో ఇంగ్లీష్ పాఠాలు గుర్తు చేసుకుంటే సార్ మీరు నాంటెల్ ఎస్పెషల్లీ విలియం షేక్స్పియర్, సో ఆ పాఠం మాకు ఇప్పటికి గుర్తుంది. అంటే నేను ఒకసారి సినిమా చూసేవాడిని, ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ కానీ సినిమా అని సార్, అరే ఈ స్టోరీ ఎక్కడో విన్నట్టుందే నేను అని చూస్తే, అరే మన 10th వచ్చింది ఆల్రెడీ, మన సార్ సూపర్గా చెప్పారు అప్పట్లో. అదంతా కోర్ట్ డ్రామా సీన్ లాగా జరుగుతుంది అంతా. ద మర్చెంట్ ఆఫ్ వెనిస్ దాని పేరు సార్. మాకు ఇప్పటికీ అడగమంటే చెప్పేస్తాం సార్, అంత బాగా ఉండేది. అలాగే సార్ మనకు చక్కగా ఇంగ్లీష్ నేర్పించారు. మేము ఇంగ్లీష్తో ఎక్కడికైనా మేనేజ్ చేసుకోగలుగుతాం సార్ మీరు నేర్పించిన గైడెన్స్తో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే సో ఇంకా సీక్వెన్స్లో మన మ్యాథమెటిక్స్ నేర్పిన గురువు గారు మన లింగమయ్య సారు మనతో పాటే ట్రావెల్ చేస్తారు బాచిపల్లి నుంచి. చాలా కష్టపడి మనతో పాటు సార్ కూడా క్రికెట్ కూడా ఆడుతూ తనలో గురువుని మర్చిపోయి చాలా మంచిగా ఒక ఫ్రెండ్గా మనకి హెల్ప్ చేశారు. సార్ మీ మ్యాథమెటిక్స్ గురించి చెప్పుకోవాలంటే ప్రతి ఒక్కరికి అన్కంఫర్టబుల్గా ఉంటారు సార్. కొంచెం చెప్పాలంటే మీరు ఇంటర్వ్యూ అయినాక తెలిసింది సార్, మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. కానీ మీరు నేర్పించిన ఫండమెంటల్స్ చాలా ఉపయోగపడ్డాయి సార్ మన స్టూడెంట్స్ అందరికీ. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, పిలవగానే వచ్చారు. అండ్ మీరు కూడా ఒక స్టూడెంట్ ఇక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే నెక్స్ట్ మన సైన్స్ ఉపాధ్యాయురాలు మన లోపం వస్తుంది. ఇప్పుడు మీరు గుర్తు చేసుకుంటూ అంటారు డాక్టర్ దగ్గర వెళ్ళారు, మనకు మేడం ఆల్రెడీ చెప్పినారు కదా సైన్స్లో, మీరు అది తినకపోతే అది వస్తుంది, అది తినకపోతే అలా వస్తుంది అని. అలా మేడం ఆల్రెడీ మనకు ఈ విషయ పరిజ్ఞానాన్ని ఆల్రెడీ తెలియజేశారు. అలాగే ఒక హెచ్ఎం లాగా మేడం మన బ్యాచ్ కోసం చాలా కృషి చేశారు. ప్రతి ఒక్కరూ మంచి మార్కులతో పాస్ కావాలని. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీరు మా హెచ్ఎంగా మమ్మల్ని మంచి మాలో ఏమన్నా భయాలు ఉంటే పోగొట్టుకొని అండ్ మమ్మల్ని మోటివేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. పిలవగానే వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అలాగే మన 10th క్లాస్ వాళ్ళకి కెమిస్ట్రీ టీచర్ అంటే ఏ కింగ్ గురించి చెప్తారో, ఏ కింగ్ ఎన్ని రాజ్యాలు ఓడించారో, సో అది ప్రిపేర్ చేస్తాను మేము రెడీగా ఉండేవాళ్ళం సార్. మీరు మీ చరిత్ర చెప్తా అంటే మేము ఇలాగే వినాలనిపిస్తుంది సార్. అంత ఇంట్రెస్ట్గా మన స్టూడెంట్స్ అక్బర్, ఔరంగజేబ్ ఇలాంటి పాఠాలు చాలా గుర్తు చేసుకున్నారు సార్. ఇప్పటికి మేము వాడతాడు, అరే డేవిడ్ సార్ చెప్పారు సార్ మన గోరీ మొహమ్మద్ ఎన్నిసార్లు దండయాత్ర అట్లా సిచ్యువేషన్ అరేంజ్ చేసినప్పుడు ఇలా గుర్తు చేసుకుంటాం సార్.
అలాగే మన సోషల్లో మీరు నేర్పించిన ఆర్థిక శాస్త్రం, ఐఎమ్ షూర్ లైక్ ప్రతి ఒక్కరు ఇప్పుడు సంపాదించే స్టేజ్లో ఉన్నారు. మీ ఆర్థిక సూత్రాలు మాకు ఆ రోజు ఫండమెంటల్స్గా ఉన్నాయి సార్. ఇప్పుడు మేము ఇంప్లిమెంట్ చేసే దశలో ఉన్నాము. మీరు ఆ రోజు నేర్పిన పాఠాలు మాకు నిజ జీవితంలో కూడా చాలా ఉపయోగపడుతున్నాయి సార్. అండ్ మీరు పిలవగానే మాకు చాలా సపోర్ట్ ఇచ్చి ఇక్కడికి విచ్చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, సో ఇది నేను మీరందరితో ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మీరందరికీ థ్యాంక్స్. అలాగే లాస్ట్లో మీ పర్మిషన్తో ఒక చిన్న డైలాగ్ చెప్తా ఉంటాను. అంటే ఎగ్జాంపుల్గా అతడు సినిమాలో బ్రహ్మానందం ఉంటాడు, మహేష్ బాబు సినిమాలో నాలెడ్జ్ ఈజ్ డివైన్ అంటాడు. అంటే నాలెడ్జ్ అంటే జ్ఞానం అనేది చాలా సంపద అనేది మనకు తెలుసు, కానీ స్టేజ్ మీదకి వచ్చేకల్లా మనకు బ్రహ్మానందం పరిస్థితి అయిపోతుంది. ఎట్లా అంటే నాలెడ్జ్ ఇస్ డివైన్ అంటే ఎంత తాగితే ఎంత వస్తుందని. మీ ముందర మేము ఎప్పటికి విద్యార్థులమే సార్. మేము అది ఏంటో స్టేజ్ ఎక్కితే తెలియదు సార్, ఏం మాట్లాడతాం బ్రహ్మానందమే అయిపోతాం సార్. ఏమన్నా మేము మా తప్పులు చేసింటే క్షమించాలని ఎప్పటికి మీ విద్యార్థులమే. 10వ తరగతిలాగా కొట్టకుండా మమ్మల్ని క్షమించండి మీ విలువైన గైడెన్స్తో. అండ్ నాకు ఆపర్చునిటీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నేను చదవలేదు కదని నాకు కూడా గురువు స్థానంలో ఉన్నవారు ఆశీన్ సార్ కానీ, సుజీవ్ సార్ కానీ, డేవిడ్ సారు, మనందప్ప సారు వీళ్ళంతా ఆ స్టేజ్లోనే ఉన్నారు, వాళ్ళ దగ్గర చదువుకున్నారు. వీళ్ళందరికీ వందనాలు, మీకు మా ఆశీస్సులు. ఇప్పుడే షేక్ చెప్పినాడు, కింద కూర్చొని వినడం వేరు, పైన చెప్పడం వేరు. ఓకే, మేము ఈ ఊరికి 96లో వచ్చినాం. బహుశా మేబీ 30 ఏళ్ళ వయసులో వచ్చినాం. నా సర్వీస్ అంతా ఈ స్కూల్లోనే అయిపోయింది. ఆ రోజు మీరు ఆ సుప్రియ కానీ, ఆమె చక్రవర్తులపల్లి వీళ్ళు ఎట్లా వచ్చినారు, ఈరోజు కూడా అట్లనే ఉన్నారు. చిన్న చిన్న బ్యాగులు వేసుకొని. ఆమె కృష్ణాపురం, ఆమె ఏం పేరమ్మా, మాబుచాను, ఈమె జ్యోతినా, వీళ్ళంతా ఇప్పటికీ అంటే మేము ఇన్ మెమోరియం రికాల్ అంటాం. ఇట్లా పాత తెలుగు సినిమాల్లో ఇట్లా చుక్కలు చూడతారు, డివ్ 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 అని, అవి జ్ఞాపకం వస్తున్నాయి. అదేమంటారు, ఆర్టీసీ బస్సు వస్తున్నాయి, కనీసము ఒక 150 మంది దిగుతారు బస్సులో. మాబుచాను, ఇంకొకరు అందరూ వరుస పెట్టి వస్తూ ఉంటారు. కొంతమంది క్యారీలు పెట్టడానికి మళ్ళీ మధ్యాహ్నం పోయి అన్న తిని వస్తారు. మేము చేసిన పని చదువు చెప్పడమే, కానీ మా పని మేము చేసినాం అంతే. పని చేసినాం, జీతం తీసుకున్నాం. పోలీసు ఏం పేరు భయ్, వెంకటేష్ తమ్ముడు ఇద్దరు ఉంటారు. వాళ్ళు అంటే దాదాపు అందరు గుర్తుంటారు, కానీ కొన్ని పేర్లు బాగా జ్ఞాపకం ఉంటాయి. వాళ్ళ మీద ఏదైనా కంప్లైంట్లు ఉంటాయి, బాగా చదువుకుంటారు, వాళ్ళు మాత్రం జ్ఞాపకం ఉంటారు. అందరి పేర్లు టీచర్ గుర్తుపెట్టుకుంటారు, కానీ నేను అంత గుర్తు ఉండదు, బ్యాడ్ మెమరీ. లింగమయ్య మన స్టూడెంటే, అంటే నాకు స్టూడెంట్, సారులకు అనేది పెద్ద పోస్టు, సెకండరీ గ్రేడ్ పోస్టు చిన్నది, స్కూల్ అసిస్టెంట్ పోస్టు ఓసీలో వచ్చింది, ఎస్జిటి పోస్టు రిజర్వేషన్లో వస్తుంది. అంటే అది ఏమంటారు అంటే మన స్కూల్ గొప్పతనం. ఆ రోజులలో బ్రిటిష్ వాళ్ళు టు ఇన్కల్కేట్ పిల్లలను విద్య నేర్పించడం కోసం పాఠశాల ప్రారంభించినారు. వాళ్ళు వస్తూనే చర్చి పెట్టలేదు, ఇంకొకటి ఫస్ట్ హాస్పిటల్ స్టార్ట్ చేసినారు. ఇక్కడ అమ్మాయిల హాస్టల్ ఉన్నది, అదే హాస్పిటల్, తర్వాత స్కూలు, అంతేనా సార్, తర్వాత చర్చి. ఇంకా పేద పిల్లలనే ఎందుకు తీసుకున్నారు అంటే డబ్బు ఉండే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఏదో రకంగా చదివించుకుంటారు. మనకు ఇప్పుడైతే దగ్గర ఊర్ల నుంచి, లేకుంటే ముత్యాలపాడు తోడేళ్ళపల్లినే, ఆ రోజులలో నొస్సం నుంచి ఇటు ఆలమూరు, కృష్ణాపురం, బాచిపల్లి ఎంత దూరం నుంచే వస్తున్నారు.
ఆ వెనుక చాగలమరి మద్దూరు అది ఇంకా చాలా దూరం నుంచి హాస్టళ్ళు ఉన్నాయి కాబట్టి ఒకసారి నేను హైదరాబాద్ పోతే హైదరాబాద్లో ఒక పోలీస్ నాకు తెలియదు కానీ వేరే వాళ్ళ గుండా పెళ్ళికి పోయినా. కనీసం అంటే ఒక 50-60 మంది ముత్యాలపాడు అని మాట్లాడుకుంటున్నాము. అందరూ వచ్చి మాట్లాడుతున్నారు, ఎవరు సార్ ముత్యాలపాడు ఏమి అని. ఇంకా సార్ వాళ్ళు అందరిని అడుగుతున్నారు, డేవిడ్ సార్ బాగున్నాడా, ఆ రోజుల్లో లారెన్స్ సార్ అని పెద్ద ఆయన ఉన్నాడు అని అందరి పేర్లు అడుగుతున్నారు. అంటే ఏమి, మన స్కూలు ఆ రోజులలో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందింది. ఇప్పుడు ఉయ్యలవాడ నరసింహారెడ్డి సినిమా తీసినారు కదా, అది బ్రిటిష్ పరిపాలనలో ఇప్పుడుండే ఏపీ తెలంగాణ విడిపోయింది. అంతకుముందు మద్రాస్ ప్రెసిడెన్సీ కింద ఉన్నది. మన బాబు చెప్పినాడు, భారతదేశ ప్రభుత్వము ప్రారంభించిన పాఠశాల అని. మద్రాస్ ప్రెసిడెన్సీ కింద మద్రాసు వాళ్ళు రికగ్నిషన్ ఇచ్చినారు ఎలిమెంటరీ స్కూలు. ఈ బడిలో కష్టపడి జీవితంలో పైకి వచ్చినారు. ఇబ్బంది లేదు, రేపైన ఇబ్బంది లేదు, చేస్తా. నేను కొంచెం ఫోన్ వేరే చోట ఉన్నా, బిజీగా నేను చేస్తాను. నీకోసం పక్కకు వచ్చినాడా, మీటింగ్ జరుగుతుంది, చేస్తా. ఎవరో ఒక అమ్మాయి బయట కూర్చోబెట్టి రాయిపించినాం పరీక్ష, మళ్ళీ పోయి వదిలిపెట్టి వచ్చినాం. కొన్ని జ్ఞాపకం ఉంటాయి, అన్నీ ఉండవు. డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ హెరిటేజ్, ఎక్కడెక్కడి నుంచో వస్తారు, అన్నీ మర్చిపోయి చదువుకుంటారు. పాఠశాలను ఒక ల్యాడర్ నిచ్చెన మాదిరిగా వేసుకొని పైకి ఎక్కి వెళ్ళిపోతారు. జీవితంలో పైకి రావాలి. మీ పిల్లల్ని ఇంకా బాగా చదివించి, ఆల్రెడీ మీరంతా ఒక స్టేజ్లో అంటే జీవితంలో స్థిరపడే స్టేజ్లో ఉంటారు. పిల్లల్ని ఇంకా బాగా చదివించి ఇంకా పైకి, మా పిల్లలు మాకంటే కొంచెం పెద్దగా ఉండాలా, పై ఉద్యోగాల్లో ఉండాలని మేము అనుకుంటాం. మీరు కూడా అంతే, బాగా చదివించ. మీ కో బ్యాచ్మేట్స్ షేక్, ఆ జయరాముడు కొంతమంది వచ్చినారు. వచ్చి ఏం చేయాలా, సుబి మెయిన్ వచ్చి సార్ ఇట్లా 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 ఉందంటే చేస్తే మంచిదే. మేము కర్నూలులో చదువుకొని రీయూనియన్ చేయడానికి 20 ఏళ్ళు పట్టింది. మీరు కనీసం 18 ఏళ్ళ లోపలనే జరుపుకున్నారు. అది మాత్రం గ్రేట్. మా వాళ్ళందరూ డాక్టర్లు, పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నా కూడా ఆ రోజు నేను ఇనిషియేట్ చేసుకున్నాం. కానీ మీలో వచ్చిన మార్పు, ఆ జీల్ అనేది కొంచెం ముందే నడిపించింది. వీలైతే ప్రతి సంవత్సరం చేసుకోలేరు, కనీసం 2-3 ఇయర్స్ అట్లీస్ట్. ఇట్లా ఏం పెద్దగా చేయాల్సిన పని, అందరూ కలుసుకొని ఏదో మీ పిల్లలను చూసుకొని పోతే బాగుంటుంది కలిసి. మేడం గారు చెప్పినారు, పాఠశాలకు మీరు చదివినప్పుడు కొరతలు ఎట్లా ఉన్నాయో ఇప్పటికీ ఆ వసతుల కొరతలు అట్లానే ఉన్నాయి. మీ ఎదురు చూస్తుంటాం సార్, డెఫినెట్గా విల్ థింక్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. కాలం కోరుచున్నాం. ఎందుకు అయిపోయింది, అది ఆ స్టేజ్ అనేటువంటిది అయిపోయింది. అంటే మీరు కూడా నాలో మధ్య వయస్కులుగా ఉంటున్నారు కాబట్టి మీకు కూడా చాలా వరకు ఆ వివాహాలు అనేటువంటి అయిపోయింటుంది. తర్వాత పిల్లలు ఉంటారు ఏమి, కాబట్టి ఈ విషయం చెప్తున్నానని ఏమనుకుంటారు మీరు. సరే, మరి మీ అందరి కూడా నా యొక్క కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మరి ఇప్పుడు విషయానికి వస్తే, అప్పట్లో ఎలాంటి గైడ్స్ కానీ తర్వాత ట్యూషన్స్ కానీ ఇటువంటివి కానీ ఏమి కూడా ఈ గ్రామాలలో ఉండేటువంటివి కాదు. కాబట్టి పిల్లలకు విద్యను చక్కగా అందించాలి. దాని ద్వారా ఆ పిల్లలు కూడా ఒక అభివృద్ధి పథంలోనికి రావాలి అనేటువంటి ఒక ధ్యేయంతోనే మేము పనిచేసాం. మరి నేను 2003లో రిటైర్డ్ అయినా. మీరు 2007-8 బ్యాచ్ది 6-7 బ్యాచ్. ఈ 6-7 బ్యాచ్లో నేను అప్పుడు
వాలంటీర్గా వస్తున్నా. హేమలత మేడము కొంచెము వస్తూ పోతూ తర్వాత సార్ మీరే కొంచెము గైడ్ చేయ మమ్మల్ని చేర్పించడం అనేటువంటిది జరిగింది. అప్పుడు మేము జీతం అనేటువంటిది తీసుకోకపోయినప్పటికీ కూడా మేము నిజాయితీగా రెగ్యులర్ ఉపాధ్యాయులుగా ఏ విధంగా చేస్తున్నారో అటువంటి సేవని మీకు, అటువంటి సర్వీస్ని మీకు అందించడం అనేటువంటిది జరిగింది. మీరు ఏమన్నా అనుకోవచ్చు, ఇప్పుడు నా వయసు కూడా ఎందుకంటే మితి మీరింది, నాకంటే కురువృద్ధుడు ఉన్నాడు కాబట్టి ఈ వయసులో కూడా దేవుడు నన్ను ఈ విధంగా ఆశీర్వదించిన అంటే మీ యొక్క దయ వల్ల, మీ యొక్క ప్రార్థన వల్ల నేను ఈనాటికి స్వస్థత కలిగినటువంటి ఒక వ్యక్తిగా మీ మధ్యలో నిలబడినటువంటిది ఎంత ఆశ్చర్యకరంగా ఉంది. మరి పిల్లల యొక్క ముఖాలు చూసినప్పుడు నన్ను వస్తేనే వాళ్ళు, ఈ ఆడపిల్లలు ఎంతమంది ఎంత ఆప్యాయత వాళ్ళు కనపరిచినారు. చెప్తా ఎందుకంటే వాళ్ళ ముఖాలు అనేటువంటి చాలా కొంచెము ఫిమేల్గా అంటే బాగా వర్చస్గా ఉంటుంది. బాయ్స్లో కొంత నీరసం బాడీ అనేటువంటిది పెరిగిపోవడంతో నేను వాళ్ళను కొంచెము కనుక్కోలేకపోయినా. అంతేగాని మిమ్మల్ని గురించి కానీ వాళ్ళ గురించి కానీ వివక్షత అనేటువంటిది ఏమీ లేదు. మరి నా సబ్జెక్టుకు వస్తే వచ్చా సార్ వచ్చా అని అందరూ చాలా సంతోషపడేటువంటి వాళ్ళు. అయితే సంతోషపడినా కూడా నైనా మీరు సైలెంట్గా ఉండాలంటే సైలెంట్గా ఉండేటువంటి వాళ్ళు. నా పాఠాలు ఎంతో వాళ్ళకు ఆనందాన్ని కలిగించినాయి. తర్వాత రెసిడెన్స్ స్కూళ్ళలో 100కి 99 మార్కులు, 98 మార్కులు, 97 మార్కులు వస్తూ ఉన్నాయి. ఉంది మన పాఠశాల. దానిని ఏదైనా మీ బ్యాచ్ తరఫున ఒకటి జ్ఞాపకంగా ఏర్పాటు చేయండి అంటే తర్వాత ఆలోచన చేస్తామని చెప్పినారు. మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీకందరికీ, మరి ఇక్కడ ఉన్నటువంటి వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా యొక్క కృతజ్ఞత తెలుపుకుంటూ విన్నవిస్తున్నాను. సార్ పిలవగానే మీరు ఎంత ఎక్సైట్ అయ్యారో మేము కూడా చాలా ఎక్సైట్ అయ్యాం సార్. బ్యాచ్ తరఫున గుర్తుండిపోయేలా ఏదో ఒక సహాయం చేస్తాం సార్ డెఫినెట్గా. థ్యాంక్ యూ. అభినందనలు తెలుపుకుంటూ నేను ఒక చిన్న పద్యంతో ప్రారంభం చేస్తాను. ఒక్క నిమిషం సార్. దేనికైనా స్మరించుకోవాలి కాబట్టి గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. మీరంతా అప్పటి మీ గురువుని మమ్మల్ని తలుచుకున్నారు. ఇప్పుడు నేను మాకు చదివిన గురువు గారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను ఈ పద్యం ద్వారా. అనుకోకుండా నేను కర్నూలుకి వెళ్ళేటప్పుడు అక్కడికి ఆ సందర్భంగా వాళ్ళు కూడా నన్ను సాదరంగా ఆహ్వానించి నాతో కూడా కొన్ని ఉపన్యాసాలు ఇప్పించారు. అప్పుడు ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, విద్య అనేటువంటి విత్తనము పంట పొలములో పడినప్పుడు అది సారవంతమైన నేలలో పడినట్లయితే వస్తుంది. అలాగే విద్యార్థులలో కూడాను విద్య అనేటువంటి బీజం నాటినప్పుడు దానికి చెప్పిన ఉదాహరణలతో పాటు వారు అవగాహన కలిగించుకున్నాడు. కేవలము చదువు కొరకే కాదు, భవిష్యత్తులో కూడా మన జీవితానికి ఉపయోగపడాలి అనే పద్ధతిలో మేము చదువు చెప్పి ఉంటాం కాబట్టి ఆ విద్యను మీరు ఉపయోగించుకుంటున్నారు. నేను నిత్య విద్యార్థిని, ఆ విషయం చెప్పుకుంటాను. ప్రతిరోజు నేను విద్యార్థినే. నా వయస్సు ఇప్పుడు ఎంత మీరే ఊహించుకోండి, ఎంత ఉండొచ్చు. 83 గడిచి 84లో ఉన్నాను. 60 సంవత్సరాల నుండి నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉంటున్నాను. 1965లో ఇదే పాఠశాలలో 7వ తరగతి హిందీ చెప్పాను.
గతంలో టీచర్లు ఐజే జాకబ్ గారు ఇక్కడ అప్పర్ ప్రైమరీ పాఠశాలగా ఉండింది. హిందీ పరీక్ష కూడా తప్పనిసరి పెట్టారు డిఈఓ గారు. సంక్రాంతి తర్వాత ఫిబ్రవరి మార్చిలో వాళ్ళకి పాఠాలు చెప్పి 7 పాఠాలు సెలెక్ట్ చేసుకొని చెప్పి పరీక్షలకు పంపిస్తే చాగలమరి జిల్లా పరిషత్ పాఠశాలలో ఉన్న విద్యార్థుల కంటే మన వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకున్నారు ఆ పాఠాల్లో. అంటే నేర్చుకున్నటువంటి విద్యార్థుల గొప్పదనమా? నిజం, వాస్తవమే. ఇప్పుడు మీరేం చెప్పారు? అందులో సగం కూడా అర్థం లేదు. ఏకాగ్ర చిత్తంతో నేర్చుకున్న వారే గొప్పవాళ్ళు. అటు తర్వాత ఏమని తెలుసా, అదే విద్యార్థులు కొందరు ఉద్యోగాలు చేసుకుంటూ పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత తమ ఇళ్లలో తమ పిల్లలకి తమ ఇంట్లో బోర్డులు కల్పించి అక్షరాలు కానీ నేర్పించారు. నేనేం చెప్తాను, హిందీ చెప్పాను అప్పుడు ఇక్కడ, అది చెప్పాను, హిందీ చెప్పాను. ఆ పద్ధతిలో హిందీ నాకు మొదటి పండిట్ 68వ గ్రేడ్లో హిందీ పండిట్ అయ్యాను. నాకు మాతృభాషగా తెలుగు పైన ఉన్న అభిమానంతో తెలుగు హిందీ 2 చెప్తూ వచ్చాను. పెద్ద సారు లారెన్స్ సార్ గారి యొక్క ప్రోత్సాహము అభిమానంతో మీరు హిందీ తెలుగు ఇంగ్లీష్ ఏదైనా చెప్పగల సమర్థులు, అప్పుడప్పుడు మన పాఠశాలకు వచ్చే క్లాసులు తీస్తున్నానని చెప్పారు. వారి మాట మీద ఉన్న గౌరవం చేత నేను పాఠశాలకు వచ్చి పాఠాలు చెప్పాను. అది రెగ్యులర్గా అంటారు కదా, రెగ్యులర్గా ఉన్న ఉపాధ్యాయుని విద్యార్థుల కంటే ఎక్కువగా మేము ఎక్కువ 5వ తరగతి నుండి 8వ తరగతి వరకు ఇదే స్కూల్లో చదువుకున్నాను. తర్వాత చాగలమరి, తర్వాత గుంటూరు, మళ్ళీ కర్నూలు చదువుకున్నాను మళ్ళీ. అది అయితే ఈ పాఠశాల మీద ఉన్నట్టు గౌరవం అనుకోండి, ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో చాలా వరకు నేను పాల్పంచుకుంటూ వచ్చాను. గాంధీ శతాబ్ది శతజయంతి సందర్భంగా ఇదే పాఠశాలలో పాఠాలు చెప్పి పరీక్షలు జరిపాము, ప్రైజులు ఇచ్చాము. ఇదే వేదిక పైన నాటకాలు వేసాము, వేయించాము పిల్లల చేత. అది చాలామంది గుర్తు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాకపోతే 4 రోజుల కింద విద్యార్థులు, కొందరు విద్యార్థిని, ఒక అమ్మాయి కూడాను ఫోన్ ద్వారా పలకరించుకుంటూ, సార్ మీరు ఎక్కడున్నారు, మీ ఆరోగ్యం బాగుందా, మీరు నడవగలుగుతున్నారా, రేపు మేము 23వ తారీఖు ఒక పాత విద్యార్థుల కలయిక ఏర్పాటు చేస్తున్నాం, గెట్ టుగెదర్, తప్పకుండా మీరు రావాలి అన్నారు. సరే, వీళ్ళంతా మనవలు మనవరాళ్ళు కాబట్టి వీళ్ళందరూ మరొకసారి చూసినట్టుగా ఉంటుంది అని వచ్చేందుకు ప్రయత్నం చేసి మా మిత్రులు కృష్ణయ్య గారిని ప్రాధాయపడి ఆయన బండి మీదుగా వచ్చాం. చాగలమరి వరకు రావచ్చు ఏదో బస్సులో, ఆ తర్వాత ఆటో ప్రయాణాలు సమయానికి దొరకవు కానీ సార్ను పిలుచుకొని వచ్చేసాము. ఇకపోతే మన హుస్సేన్ చెప్పాడు, ఇంకా కొందరు చెప్పారు, సార్ మీరు అప్పుడు చెప్పిన పాఠాలు ఎప్పటికీ మర్చిపోం సార్, అవేం మాకు గుర్తుంటాయి సార్ అంటున్నారు. ఇంతకు మునుపు ఇదే స్కూల్లో చెప్పిన విద్యార్థులు కూడా కొంతమంది అదే చెప్పారు. హిందీలో పర్యాప్తుకుపోయింది, వాతావరణంలో ఎటువంటి కాలుష్యం ఉంది, దాన్ని ఎలా పోగొట్టుకోవాలి. ఆనాడు ఒక కోరిక ఏమంటే, ఇక్కడ కలిసిన విద్యార్థులందరూ కూడాను తమ పేర్లతో వ్యక్తిగత పరిచయం చేసుకొని అందరికీ వివరాలు తెలపాల్సిందిగా మరీ కోరుతున్నారు. ఎందుకంటే చాలా వరకు పేర్లు మర్చిపోయి ఉంటారు. నా పేరు మర్చిపోయిన వాడు కూడా కొందరు ఉండవచ్చు, ఇక్కడ గుర్తు చేసుకుంటారు. సంతోషం. అది మేడం వచ్చిందంటే స్కూల్కి హుషారే అప్పట్లో. నిజం మేడం, మీరు వచ్చిందంటే నాకు నిజం చాలా సంతోషంగా ఉంటుంది. రోజు పసుపాలు దాక్కుంటా ఎట్లా అసలు గొంతు వస్తారు రాదనుకుంటే గట్టిగా అరిసి అవును కొట్టి అట్టలు ఇరిగిపోయేవి. ఇంకా కొట్టి కొంతమంది కట్టెలు చేస్తుండ్రి. कैसे है आप, कैसे है आप सब कैसे है? ఇయర్ బాత్ నాకు ఇష్టమే. నేను మా పిల్లలతో నన్ను సరిగా మాట్లాడంతగా మీతో అందరితో అంతగా పేర్లు గుర్తు పెట్టుకుంటారు. ఒక గుర్తు లేకున్నా కొంతమంది పిల్లలైతే బస్సు ఎక్కితే అక్కడ కనిపిస్తారు కదా, నన్ను దాటేసుకుని పోతారు. నువ్వు ముత్యాలపాడు కదా, నువ్వు ఎస్పీఏ స్కూల్ కదా అని గుర్తు టీచర్, నన్ను గుర్తుపట్టినవా టీచర్ అని చెప్పి అప్పుడు నమస్తే పెట్టి ఇప్పుడు మాట్లాడుతున్నాను. కొంతమంది స్టడీకి వస్తారు, నంది దగ్గర స్టడీకి వస్తారు.
చెడుకు వచ్చి హుసేన్ వాళ్ళు అంటాడు మర్రిపల్లినేమో హుసేన్ వాళ్ళు మర్రిపల్లి కృష్ణాపురం నేను ఉంటే టీచర్ కాడికి రాపించుకుంటున్నాడు. నువ్వు హుసేన్ వాళ్ళవి కదా అంటే మేడం మీరు మారిపోయినారు నేను గుర్తుపట్టలేను మేడం అంటే నాకు ఇంకా అసలు నాకు మిమ్మల్ని చీరలో కట్టుకున్నారు, ఇప్పుడు చీరలు బాగా ప్యాంట్ పెద్దగా ఉన్నారు కదా, కానీ మిమ్మల్ని చూసేసరికి నాకు చిన్నప్పటి ఫేస్లు గుర్తుకొస్తాయి. చిన్నప్పుడు ఎట్లా ఉన్నారో ఇప్పుడు వెంకటేష్ చూసినాక చిన్నప్పుడు ఫేస్ ఇంకా భయస్తుడు అట్లాంటి భయస్తుడు పోలీసు ఎట్లా ఆర్మీకి ఎట్లా నాకే ఆశ్చర్యం అవుతుంది. ఎంత భయస్తుడో ఏం కథనో ఆర్మీకి ఎట్లా పోయినాడు దేవుడు అన్నీ అడుగుతుండే నేను. అదే మస్తానా కూడా మస్తానా ఇంటర్ పోయి వెనక్కి వచ్చినాడు కర్నూలు పోయి. అలాంటి వాడు ఆర్మీకి వీరకుమార్ కూడా అంతే, మీ బ్యాచ్ కాదు మస్తాన్ బ్యాచ్. ఆర్మీ పోలీసు వాళ్ళ తమ్ముడు కూడా పోలీసు వాళ్ళ తమ్ముడు కొంచెం గట్టోడలే, కానీ వెంకటేష్ మాత్రం చాలా మెత్తుకోడు. అయినప్పటికీ ఇది మీకు ఎట్లా చెప్పినానో నా హిందీ మీకు ఎలా అర్థమైందో ఏమో కథను, కానీ మీరందరూ బాగా చదివినారు. కానీ నా సబ్జెక్ట్లో శ్వేత ఫస్ట్ బ్యాచ్ 25 years అయింది, 90 marks ఇంతవరకు దాని మీద ఎవరు చేయలేదు. అందరు క్లాప్ కొట్టండి శ్వేతకు. నేను అందరికి చెప్తాను, నేను ఎప్పుడు శ్వేత ఒక్కటి రాని 24 ఏళ్ళ సర్వీస్లో ఒక్కరు తెచ్చుకోలేదు 90 above, ఒక శ్వేత ఒక్కటి తెచ్చుకుంది అని చెప్పి నేను చెప్పేది అనమాట. మిమ్మల్ని చూసి నాకు చాలా సంతోషం. అది రామలక్ష్మి గడ్డం పెట్టి పెద్ద షేక్ లెక్క వచ్చి నాకు ఆయనతో చూస్తున్నా రామలక్ష్మి కాదా అని చెప్పి చూస్తాను. ఇంకా శివ అయితే ఎవరు ఇట్లా సార్వాలనుకుని శివని చూసి వచ్చేసరికి సార్ అనుకొని పలకరీకున్నా. శివ అంత నందా చూసి చాలా బక్కాగా అట్లుండే ఎవరో సారోళ్ళు లేమని వాళ్ళు శివ అని చెప్పి, ఓ దేవుడా శివ ఏమి ఇట్లా నానా అని చెప్పి అలా అనమాట. అసలు నాకు ఇంటి దగ్గర షేక్ సుబ్బు తర్వాత ఆ రాగమ జయరామ్ వచ్చారు. వాళ్ళు చెప్పేసరికి నాకు చాలా యాంగ్జైటీ అయిపోయింది. అసలుకు మా వాళ్ళు ఎవరు చేయలేంత వరకు. యాక్చువల్ మీ బ్యాచ్ అడగలే, నేను అందరిని అడిగిన, ఎవరు ముగ్గురు అడిగిన, ఎవరిని నేను సిగ్గు అంటే షేమ్లెస్కి నేను అడిగిన ఏంటి రంజిత్ బ్యాచ్ వందలు ఏమన్నా 2 బ్యాచ్లు ఎన్నిసార్లు బ్యాచ్ ఒకటి చేసినారు, ఇంకొకరు చేసినారు. మేము వాళ్ళతో ఏంటన్నాయని మీరు ఒక్కరు కూడా మాకు ఎవరు సన్మానం చేయలేదు, ఏం చేయలేక దండేనిక శాలివేనిక నాయన తండ్రి ఎవరున్నా చేయండి నేను అడిగినా. మేడం మేడం ప్రిపేర్గా ఉన్నాం మేడం, మేము ఇంకా సెటిల్ కాలేదు మేడం, మేము ఇంకా సెటిల్ కాలేదు మేడం, మేడం ఇంకా మాకు డబ్బులు లేవు మేడం, కొంచెం శాలరీ అంత లేవు మేడం అన్నారు. కానీ మీ బ్యాచ్ వారు ఎలా ఉన్నసరికి వీళ్ళు చెప్పేసరికి నేను నచ్చేసాను అక్క అందరూ ఏంటికి అందరు నిజంగా చేసుకుంటున్నాను, మనం వాళ్ళు దాన్ని పోవడం ఎందుక అని మీకు చెప్పిన షేకు అని ముందుగా చెప్పిన. నాకు అసలు నిజంగా దేవుడు ఏంది ఇట్లా నాకు ఇలా చెప్పినాడు ఇంకా అనిపించింది అనమాట. మీరు అసలు ఇది అనమాట చాలా పెద్ద గ్రేట్ మీ బ్యాచ్ 2006 బ్యాచ్లో చాలా గై సుప్పి గట్టలు మీరు మాత్రం మీరు అంతా గయ్యాలలు అన్నిట్లో ఆల్రౌండర్స్ ఏనర్స్ గట్టెళ్ళు. తర్వాత ఆ స్వర్వేణి ఎంతవరకు వచ్చి బాగా మర్చిపోయినా ఉందా గుర్తుందా మీకు? నిజంగా ఎన్ని స్వర్వేణి ఎన్ని స్వర్రు జంజాని స్వర్రెన్ని వ్యంజన ఎన్ని గుర్తున్నాయా? మొత్తం టోటల్ ఎంత? కరెక్ట్, వెరీ గుడ్. ఎలాగో అడుగుతారని ప్రిపేర్ అన్నాడు మేడం. ప్రిపేర్ అయ్యాడు కదా. వీళ్ళందరూ అమ్మాయిలు నేను చూసినాను. టీచర్ ఏంటి టీచర్ ఆకలి మాల్ అని నాకేం సంబంధం గుర్తులేదు. నాకు ఆకలి మాల్ ఫస్ట్ కరిమున్సా కాడి పోతుంది, ఆశ కాడి పోతుంది, పాపం భలే మంచిది బాగా అందరు చూసేది. ఇంకా మౌనిక అంతా మర్రిపల్లె చాలా ఇది అందరూ. నేను ఒకసారి కలిసిన కూడా వచ్చినాను. లక్ష్మీపురి ధనలక్ష్మిలు అందరూ వచ్చినారు. తోడలపల్లి నుంచి మాబుచాను అదే సావిత్రులు అందరూ. మాబుచాను ఇంగ్లీష్ బాగా మాట్లాడిన ఒకసారి గుర్తుందా? ఇంగ్లీష్లో మాట్లాడ లారెన్స్ సార్ చెప్పి ఒక పెద్ద లారెన్స్ సారు. అసలు లారెన్స్ పెద్ద లారెన్స్ ఆశ్చర్యపోయినాడు. విలేజ్ అయ్యి ఉండి లారెన్స్ సార్ ఇంగ్లీష్ చాలా చక్కగా మాట్లాడని చెప్పి చాలా మెచ్చుకున్నాడు. లారెన్స్ సార్కు క్రెడిట్, నువ్వు మాట్లాడేందుకు లారెన్స్ సార్కి క్రెడిట్ పోయిందమ్మా, థ్యాంక్ యూ. చాలా చక్కగా చదివినారు, మంచి ఉన్నత స్థాయిలు ఉన్నారు. అందరూ బాగా చక్కగా ఇలాగే ఉండాలి, నవ్వుతూ ఉండాలి. అందరు మీ ఫ్యామిలీస్ మీ పిల్లలతో అందరూ బాగుండాలి, బాగా చక్కగా ఉండాలి. ఇలానే ఉంటూ నెక్స్ట్ నీ దేవుని చిత్తం అయితే మళ్ళీ ఎప్పుడైనా కలుసుకుందాం. ఏమో ఆల్ ఆఫ్ బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. యా లైక్ మేడం మాకు షేర్ చేశారు, లైక్ మేము అనుకునే వాళ్ళం, మీరు అప్పుడే వచ్చారు, ప్రత్యక్షమైనారు మా దగ్గర, దేవుడు వరం కొన్నట్లు అట్లా ప్రత్యక్ష షేర్ చేశారు. మేము యాక్చువల్గా సండే వెళ్ళాలనుకున్నాం, బట్ ఏమో మేము కలిసి ఉండాలని ఈరోజు ఇట్లా రాసి పెట్టింది. అందుకే మేము ప్లాన్ చేంజ్ చేసుకుని సాటర్డే అలానే వెళ్ళి అన్ని పనులు సక్రమంగా ఉన్నాయి. సార్ వాళ్ళు కూడా మాకు అలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.
స్వామి ఇప్పుడు మన మిత్రులను గుర్తు చేసుకుంటూ జ్ఞాపకాలు గుర్తు చెప్తా, నాకు జ్ఞాపకాలు గుర్తు చేస్తుంది. ఎలా ఫ్రెండ్ బాడా అందరు బాగున్నారా? టీచర్లకు నమస్కారం. నేను అంతకంటే మాట్లాడలేను. చదువు ఒక్కటి బాధ అవుతుంది కాదు రావని, చదువు ఒక్కటి మాకు తెలుసు. చదివేది ఒక్కటి తెలుసు. నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇక్కడే చదివినాను, ఎలిమెంటరీ స్కూల్ నుంచి. ఎలిమెంటరీ స్కూల్లో రాజు సారు, సుజు సారు ఉన్నారు. అప్పుడు ఇంకొకరు ఎవరు ఉన్నారు మేడం? నేను ఎలిమెంటరీ లేను, హై స్కూల్కి వచ్చినాక వచ్చినారు. దివాకర్ సార్ కూడా, సుగన్ పాల్ సార్. రాజు సారు, సుజు సారు, సుగున్ పాల్. అప్పుడు చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాళ్ళము. ఇప్పుడు క్యారెట్ తెచ్చుకొని మరీ చర్చి కాడిపోయి తినేటోళ్ళం మేడం అప్పుడు చిన్నప్పుడు. హై స్కూల్కి వచ్చాక ఆగస్టిన్ సారు, నళిని మేడం, డేవిడ్ సారు, చంద్రకళ టీచర్, లారెన్స్ సారు, సాంబ్రెడ్డి సార్ కూడా ఉన్నాడు ఇక్కడ. డ్రాయింగ్ సార్ ఉన్నాడు, బోస్ సార్ కూడా, ఆగస్టిన్ సార్ కూడా. కానీ ఆగస్టిన్ సార్ అయితే చాలా కన్న తండ్రి దగ్గరకు తీసుకునేవాడు సార్ అయితే. ఇప్పుడు మనతో లేడు, కానీ చాలా బాధాకరము. ఆంటీ కూడా మా ఇంటి బుక్స్ కానీ తీసుకుంటున్నారు కదా, మన గవర్నమెంట్ బుక్స్ ఇచ్చున్నారు కదా అప్పుడు. సారు అంత బాగా చూసుకునేవారు ఆగస్టిన్ సార్ కూడా మమ్మల్ని. లారెన్స్ సారు, చంద్రకళ టీచరు బాగా అల్లరి చేసేవాళ్ళం. నళిని టీచర్ కాడ వాళ్ళ పిల్లలు ఇప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయింటారు కదా మేడం. డేవిడ్ సార్ ముందరైతే ఇంకా అల్లరి సార్ ముందర. మేమైతే ఆనందప్ప సార్ని అయితే తాత అనేవాళ్ళం. అసలుకి ఇంకా సార్ అని చాలా తక్కువ పిలిచేది నేనైతే. ఇంకా ఎవరున్నారబ్బా, నాకు భయం అవుతుంది. మన ఫ్రెండ్స్ ఇంకా గ్రేట్లే, ఇంకా ఎవరున్నారు మన ఫ్రెండ్స్ లాగా. ఇంకా చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ చేసుకోవాలనింది. ఇట్నే ఎంకరేజ్మెంట్ చేస్తుండారు అందరూ. మేము రాలేము, పనులు ఉన్నాయి అని చెప్పకుండా చెప్తాము కంపల్సరిగా. నెక్స్ట్ రావో మాట్లాడతాడు మన తరఫున. సార్ నువ్వు గుర్తు చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన డెన్నీ సార్ని తన అనుభవాలు షేర్ చేసుకుని కోరుచున్నాం. తన కూర్చున్నాము. మ్యాథ్స్ బోరింగ్ సబ్జెక్టు మన వాళ్ళకి సార్. సభాధ్యక్షులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నళిని మేడం గారికి, వేదిక మీద ఉన్నటువంటి గురువులందరికీ నా యొక్క నమస్కారాలు. ఎదురుగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు. నేను ఇదే పాఠశాలలో చదివి ఫ్రమ్ 3rd క్లాస్ 3వ తరగతి నుండి 10th వరకు ఇక్కడే చదివినాను. 3వ తరగతిలో ఫస్ట్ ఇక్కడ హాస్టల్లో చేరినాం. ఎదురుగా రేకుల షెడ్ ఉంది కదా, దాంట్లోనే అక్కడ జాయిన్ అయినాము.
అక్కడ నుంచి తర్వాత మొత్తం 10th వరకు ఇక్కడే, 8th వరకు హాస్టల్ ఉన్నది. మేము 9th వచ్చేసరికి హాస్టల్ క్లోజ్ చేసినారు. అయినప్పటికీ కూడా మా ఊర్లో అందరూ కూడా అక్కడ నుంచి ఆలమూరుకి వెళ్తారు. కానీ మా ఇంట్లో ఉండేటువంటి మేము ముగ్గురం, అంటే మేము ఇద్దరం హాస్టల్లో చేరినాం. ముగ్గురు అయితే నాతో పాటు వెనక నా తమ్ముడు నా చంద్రశేఖర్ అని ఇద్దరం ఒకటేసారి హాస్టల్లో చేరినాం. వాడు 2nd క్లాస్, నేను 3rd క్లాస్. ఫస్ట్ క్లాసు నెక్స్ట్ ఇయర్ చేరినాడు అనుకుంటా. 1 ఇయర్ నేను ముందు, తర్వాత 1 ఇయర్ తర్వాత మా తమ్ముడు చేరినాడు. ఇద్దరం ఇక్కడే హాస్టల్లో ఉన్నాము. నేను 8th వచ్చేసరికి హాస్టల్ క్లోజ్ అయింది. కానీ ప్రతిరోజు ఊరు నుంచి కృష్ణాపురం వరకు 3 కిలోమీటర్లు నడిచి అక్కడికి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ బస్సు ఎక్కి ఈ పాఠశాలకు రావడం, ఇక్కడే చదువుకోవడం జరిగింది. ఇక్కడ 8th క్లాస్కు వచ్చేసరికి మేడం కూడా అప్పుడు మేము 3rd క్లాస్ ఉన్నప్పుడు ఎలిమెంటరీలో ఉన్నారు, నల్లి మేడం. 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు. తర్వాత మేము 8th క్లాస్కి వచ్చేసరికి మళ్ళీ మేడం కూడా హై స్కూల్కి వచ్చినారు. హై స్కూల్కు మేడం ప్రమోట్గా హై స్కూల్కి రావడం జరిగింది. మేడం దగ్గర మేము కూడా చదవడం జరిగింది. తర్వాత 10th వరకు అయిపోయిన తర్వాత మేము బయటికి వెళ్ళిపోయి డిగ్రీ చదివి వేదికపై ఉన్నటువంటి హెచ్ఎం మేడం గారికి, పెద్దలకు, నేను మామూలుగా అయితే ఈ స్కూల్లో మనకు మేడం చెప్పినారు కదా, అది కూడా నాకు మంచిదే కదా అనేసి, అంటే నేను ఏమనుకున్నా అంటే నేను చదువుకున్న స్కూల్లోనే కదా, నేను ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్ను కదా అనే ఉద్దేశంతో చెప్పాలనేటటువంటి ఒక ఆశ ఉండింది నాకు. సో ఆ విధంగా అది కూడా చాలా పేద పిల్లలు ఇక్కడ కూడా ఏమాత్రమే కానీ వాళ్ళలోనే ఎక్కువ మార్కులు వచ్చేది. దానిపైనే నేను ఎక్కువ ఫోకస్ చేసేవాడిని. ఎందుకంటే అది ఎక్కువ మార్క్స్ 10th క్లాస్లో పిల్లలకు దాంట్లోనే ఎక్కువ మార్కులు వస్తున్నాయి కదా అనే ఉద్దేశంతో కొన్ని బ్యాచ్లు ఆ విధంగా చెప్పడం జరిగింది. సరే, అది తర్వాత విషయం. కానీ మేము ఎంత చెప్పినప్పటికీ ఇప్పుడు సార్ చెప్పారు మానంద సార్. సో కాబట్టి వారికి మొదటిగా ఒక అది సంతాపం అనేది అటువంటిది ఫస్ట్ స్టార్టింగ్లో చేసింటే బాగుండనేది అని నేను మీకు ఇబ్బంది ఏం లేదు చెప్పదలుచుకుంటున్నాను. సరే, తర్వాత అయినా కానీ మనము Respected on the dais, off the dais, dignitaries and my friends, a cool good afternoon to everyone. Today all of you, we know that why we are gathered here. So after 17 years we are gathered here. Okay ma'am, hi ma'am, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ 5th క్లాస్ నుంచి అప్ టు 10th క్లాస్ వరకు చదివాను. ఎలిమెంటరీ 5th క్లాస్లో జాయిన్ అయినప్పుడు నాకు ఫస్ట్ పరిచయం అయిన సారు రాజు సార్. సో మా నాన్న వచ్చి రాజు సార్ దగ్గర అడ్మిట్ చేసినప్పుడు ఏమన్నారంటే, ఈ పాప చిన్నగా ఉంది, 5th క్లాస్కి వద్దు, 4th క్లాస్కి వేద్దామని చెప్పాడు అనమాట. అప్పుడు చాలా బాధ అనిపించింది నాకు. ఏందబ్బా మా వాళ్ళందరూ హైట్ ఉన్నారు, నేను చిన్నగా అన్నానని నన్ను సార్ 4th వేస్తాను అంటా ఉన్నాడు. నెక్స్ట్ మా నాన్న ఏం మాట్లాడినాడో తెలియదు నాకు, మళ్ళీ 5th క్లాస్కే జాయిన్ చేయించుకున్నారనమాట. రాజు సారు అప్పుడు నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు సోషల్ చెప్తా ఉన్నారు. సో అప్పుడు సార్ చెప్పినప్పుడు నాకేమర్థమైందో నాకైతే ఏం గుర్తులేదు. సో ఎప్పుడు ఏం చెప్తానో పక్కన తింటా ఉంటివి, మాట్లాడుకుంటా ఉంటివి, అన్ని చిట్ చాటింగ్ ఎక్కువగా ఉండేది అప్పట్లో. కానీ సార్ని ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటున్నాం. మనందరి మధ్యలో సార్ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. నెక్స్ట్ 6th క్లాస్కి వచ్చినప్పుడు ఆస్టిన్ సారు, బోస్ సారు. సో ఆస్టిన్ సార్ సోషల్ చెప్పేవారు. సోషల్ చెప్తే ఎలా ఉండేదంటే, సో అది గుర్తుండిపోయేలా ప్రతి ఒక్కరికి, మనం ఆ సబ్జెక్ట్ చదవకపోయినా సో ఎలా చెప్పినా, అది ఎప్పుడైనా క్వశ్చన్ ఇచ్చినా రాయమన్నా సో సార్ ఆ రోజు అలా చెప్పేవారు అనే విధంగా మనం గుర్తు తెచ్చుకొని రాసేవాళ్ళం అనమాట. సో డ్రాయింగ్ సార్ కూడా మిస్ అయ్యారు ప్రజెంట్. సో డ్రాయింగ్ సారు ఆర్ట్ వేస్తే ఎలా ఉండేదంటే, సో సార్ ఒక పేపర్లో ఆర్ట్ వేసినప్పుడు ఒక లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే ఒకలా కనిపిస్తుంది, రైట్ సైడ్ నుంచి చూస్తే ఒకలా, వ్యూ అనేది ఇంకోలా. ఒక ఆర్ట్లోనే 3-4 టైప్స్ కనిపించేవన్నమాట డ్రాయింగ్ సార్ వేస్తే. సో డ్రాయింగ్ సార్ వేసిన ఆర్ట్ అప్ టు 9th క్లాస్ వరకు. సో ఆ డ్రాయింగ్ నేర్చుకున్నాం, నేనైతే నేర్చుకున్నా. ఇప్పటికే ఏదైనా ఆర్ట్ డ్రా చేయమంటే చేయగలను ఓన్గా. అది ఎక్కడి నుంచి నేర్చుకున్నానంటే మన డ్రాయింగ్ సార్ నుంచే నేర్చుకున్నాను. నెక్స్ట్ బోస్ సార్.
సో బోస్ సార్ అయితే గేమ్స్ బాగా ఆడిపించేవాళ్ళు. సో ఆ గేమ్స్ వల్ల ప్రజెంట్ నేను 3 hours యాక్చువల్లీ నేను వర్కింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా బీటెక్ కాలేజ్లో వర్క్ చేస్తాను. మాకు వీక్లీ 3 hours స్పోర్ట్స్ అవర్ ఉంటుంది. సో ఆ స్పోర్ట్స్ అవర్ 3 hours నేను టెన్నికాయిట్ త్రోబాల్. సో ఆ స్పోర్ట్స్ అనేవి ఎక్కడి నుంచి నేర్చుకున్నానంటే మెయిన్ బోస్ సారే రీజన్. ఇప్పటికీ అనుకుంటాను నేను ఇంత యాక్టివ్గా వర్క్ చేస్తున్నాను 3 floor force వితౌట్ లిఫ్ట్ యూస్ చేయకుండా వాకింగ్ చేయడము స్పోర్ట్స్లలో అందుకు. సో ఒకప్పుడు వాళ్ళు తిన్న ఫుడ్ మనం తినే ఫుడ్ క్లైమేట్స్ అన్నీ చేంజెస్ వచ్చాయి అన్నమాట. సో అందువల్ల స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి డేవిడ్ సార్ ఇక్కడే ఉన్నారు. సార్ వాళ్ళ కొడుకు ఫిజిక్స్ సార్ ఇక్కడే ఉన్నారు. సో డేవిడ్ సార్ ఎప్పుడు చదవవా, ఎప్పుడు చదువు అనేవారు సారు. సో అప్పుడు ఎలా ఉండేదంటే సార్ చెప్తున్నా అంటే మనకు అంత నాలెడ్జ్ లేకపోయేది అని అనిపిస్తుంది నాకైతే. సో సార్ వాళ్ళు ఎంత చదవమంటున్నా మనం చదివే స్టేజ్లో ఏం పట్టించుకునే వాళ్ళం కాదు. అది ఒక సర్టెన్ స్టేజ్ వస్తేనే చదువు గురించి వాల్యూ అనేది తెలుస్తుంది. సో సార్ నుంచి క్రమశిక్షణ చదవడం అంటే ఆ ఏజ్ వచ్చిన సార్ మనకు చెప్తున్నారు ఎలా చదవాలి ఏమి అనేసి. మనకెందుకు అని అనుకోలేదు. వాలంటీర్గా అయినా సారు కొడుకు ఫిజిక్స్ సార్ కూడా ఇక్కడే తెలియదు కానీ నా ఫీలింగ్ అనిపించేది పక్కన వాళ్ళకి నాకన్నా ఎక్కువ వచ్చినాయి. మేబీ నేనేం క్లవర్ అని చెప్పాను కానీ యావరేజ్ స్టూడెంటే కానీ అనిపించేది అనమాట. నేను బాగా రాసా కదా నా కంటెంట్లో మార్క్స్ ఎందుకు వేయలేదు అని అనుకునేదాన్ని ఇంగ్లీష్ సార్ని చూస్తే. హిందీ మ్యామ్ ఎప్పుడు చెప్పినా ఆమ్ అనార్ ఇమలి 6th క్లాస్లో ఇవే నేర్పించేదనమాట. సో మేడం 10th వరకు చెప్పినా నాకు ఆ 3 words ఎక్కువ గుర్తున్నాయి. నెక్స్ట్ నల్లి టీచరు సైన్స్ గురించి గుండెకి 4 గదులు ఉంటాయి. మ్యామ్ వీళ్ళకి ఎంతమందికి గుర్తుందో లేదో కానీ నాకు ఆ వర్డ్ అయితే ఇప్పటికీ గుర్తుంది మ్యామ్. ఇంకొకటి మీతో మా అమ్మ ఎక్కడో ఆటోలోనో బస్లోనో కనిపించారు. మేడం మా అక్క ఇదే స్కూల్లో చదివింది, నేను ఇదే స్కూల్లో చదివాను మ్యామ్. మా పిల్లలు మేము చదివిన మా బతుకు మా పిల్లలకు వద్దు మ్యామ్, మీరు చెప్పండి మ్యామ్ బాగా చదవాలి అని. వాళ్ళకి చెప్పిన ఈ వయసులో అర్థం చేసుకోలేరు మ్యామ్ అని మీకు చాలా చెప్పింది. అప్పుడు చెప్తే నేనేమనుకున్నా మా అమ్మకి ఏమైనా పిచ్చి ఆ టీచర్లకు కంప్లైంట్ చేస్తుంది అని. కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది మ్యామ్ నా పిల్లలు ఒకరు 1st క్లాసు ఒకరు 5th క్లాసు వాళ్ళ మీదకి ఎన్ని డైలీ కంప్లైంట్లు చేస్తున్నారో నాకు తెలుసు. మా అమ్మ ఆ రోజు అదే వాళ్ళకి అంటే వాళ్ళు వ్యవసాయం చేస్తారు. మా నాన్న కండక్టర్ అయ్యిండొచ్చు కానీ వాళ్ళు వ్యవసాయమే చేస్తారు. డిపెండ్స్ ఆన్ ఓన్లీ ఫార్మర్. సో ఆ విలువ అనేది మా అమ్మ చెప్పినప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. నేను ఒక తల్లిని అయితే తెలిసిందనమాట నా పిల్లలు కూడా చదవాలి, నేను బతుకు నా పిల్లలకు వద్దు, ఇంకా వాళ్ళు హై స్టేజ్లో ఉండాలి అనే ఆలోచన నాకు ఎక్కడ అర్థమైందంటే ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే అర్థమైందనమాట. సో అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే నల్ని టీచర్. చాలా హ్యాపీ అనిపించింది మ్యామ్. మీ అమ్మ మీరు చదవట్లే అని బాధపడుతుంది, వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆ రోజు చెప్పారు నాకు పర్సనల్గానే. మేడంకి గుర్తుందో లేదో నాకైతే ఐడియా లేదు కానీ పర్సనల్గా పిలిచి మరీ చెప్పారు మీ అమ్మ బాధపడుతుంది, వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు, మీరు కష్టపడి చదవాలి అనే ఇంటెన్షన్ ఉంది, మీకు ఇప్పుడు చెప్తే అర్థం కాదమ్మా బాగా చదవండి అని చెప్పింది. సో హ్యాపీ మ్యామ్. మా అమ్మ ఆ రోజు మిమ్మల్ని అడిగినందుకు మేము ఈ స్టేజ్లో ఉన్నాము అంటే స్టాండప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఈ స్టేజ్ నుంచే స్టార్ట్ అయింది మ్యామ్. సో ఇక్కడ చదివిన చదువు నాకు ఆఫ్టర్ 10th క్లాస్ నేను 8 years చదివా. ఇంటర్ 2 years, బీటెక్ 4 years, ఎంటెక్ 2 years. ఆ 8 years లైఫ్లో నాకు ఈ 10th క్లాస్ చదివిన లైఫే గుర్తుంది. అంటే ఇక్కడ చెప్పిన ఎడ్యుకేషన్ ఆ 8 yearsలో నాకు ఎక్కడా కనిపించలేదు. ఆ 8 years ఇంగ్లీష్ ఉన్న వేస్టేనే అనిపించింది మ్యామ్. సో నేను ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడగలను, హిందీ మాట్లాడగలను. అవన్నీ ఎక్కడి నుంచి స్టాండప్ అయినానంటే కేవలం 5th class to 10th class ఈ ఎస్పీజీ హై స్కూల్లో చదువుకున్న దానివల్లే మ్యామ్. నెక్స్ట్ వచ్చేసి మానందప్ప సార్. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు. సార్ మీరు చెప్పిన తెలుగు పద్యాలు మాకు ఇప్పటికీ గుర్తున్నాయి సార్. మీరు కూడా వాలంటీర్గా చేశారు. అప్పుడు అసలు మేము చాలా ఆశ్చర్యపోయాం మీరు ఇంత యాక్టివ్గా ఉండడానికి కారణం ఏంటి అని. సో అప్పట్లోనే మీరు చాలా ఏజ్డ్గా అనిపించేవాళ్ళు, మీరు డేవిడ్ సారు మాకు. కానీ మాకు ఆఫ్టర్ 18 years 17 years కంప్లీట్ అయిపోయింది. 18th year కూడా మీరు అంతే యాక్టివ్గా ఉన్నారు సార్. నెక్స్ట్ లింగమయ్య సార్, మెయిన్ మర్చిపోయినా హేమలత మ్యామ్, లింగమయ్య సార్. సో 6th class 7th class మ్యాథ్స్ మేడం హేమలత మేడం చెప్పారు. సో మేడం ఇప్పుడు మన మధ్య లేదు, బిజీ వల్ల రాలేదు, హెల్త్ ఇష్యూస్ వల్ల రాలేదు మేడం ఇక్కడికి. మేడం నేర్పించిన మ్యాథ్స్, లింగమయ్య సార్ నేర్పించిన మ్యాథ్స్ A+B² = A² + B² + 2AB.
సో ఇంటర్ టు ఎంటెక్ ఆ మ్యాథ్స్ సబ్జెక్టు నేను ఏదైనా డీల్ చేయగలను. సో అది ఎక్కడి నుంచి నేర్చుకున్నా అంటే మెయిన్ హేమలత మ్యామ్, నెక్స్ట్ వచ్చేసి లింగమయ్య సార్. సో మో అన్నారు ఇమ్మలి అని చెప్తుంటే నెక్స్ట్ ఫ్యూచర్లో హిందీ నేర్చుకుంటే హిందీ నేర్చుకోవచ్చు, హిందీ సబ్జెక్ట్ చదివితే హిందీ మాట్లాడొచ్చు అనేది కూడా హిందీ సబ్జెక్ట్ నుంచే నేర్చుకున్నాం. ఇంగ్లీష్ కూడా లారెన్స్ సార్ అప్పుడు చెప్పండి చదవండి మా అనేది అర్థం కాదు. ఒకసారి స్టేజ్ పైన శ్రావణిని మాబుచాన్ని నిలబెట్టారు, చదవమని, ఇద్దరిని ప్రిపేర్ అవ్వమని చెప్పారు. ఇప్పుడు హిందీ టీచర్ చెప్పింది. ఆ రోజు నాకు అనిపించింది సో మాకెందుకు ఛాన్స్ ఇవ్వలేదు సారు, మేము చదవలేమని. ఓకే వాళ్ళు మాకన్నా బాగా చదివే వాళ్ళు అనే ఆ రోజు కూడా నాకు ఆ ఫీలింగ్ కలిగింది. సో వాళ్ళకన్నా మనం కూడా బాగా చదవాలా, మంచి స్టేజ్లో ఉండాలి. ఇప్పుడు ఇంగ్లీష్ సార్ వాళ్ళని పిలిచారు, నెక్స్ట్ ఫ్యూచర్లో చదివితే మమ్మల్ని కూడా పిలుస్తారనే ఇంటెన్షన్ నాకు ఆ రోజు కూడా అనిపించింది. సో ఫైనల్లీ గురువుకి స్టూడెంట్స్కి ఫర్ ఎగ్జాంపుల్ 1 వాల్యూ సింగిల్ డిజిట్, 1 పక్కన 0 కూడా సింగిల్ డిజిట్, 0కి అస్సలు వాల్యూ ఉండదు. ఈ జీరోస్ అన్నీ ఎవరు? స్టూడెంట్స్. ఆ 1 ఎవరు? గురువు. సో అది మెయిన్. అంటే 1 పక్కన ఎన్ని జీరోస్ యాడ్ చేసినా గురువుకున్న వాల్యూ ఎప్పటికీ తగ్గిపోదు. నెక్స్ట్ చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి మ్యామ్ ఫ్రెండ్స్ గురించి వస్తే నేను 5th క్లాస్లో జాయిన్ అయినప్పుడు రాజు సార్ పోయి కూర్చోపా అని చెప్పిన పర్సన్ ఎవరంటే ప్రసన్న మ్యామ్. ప్రసన్నని 5th to 10th నన్ను బాగా చూసుకుంది, నేను ఆ పాపతో బాగన్నా. నెక్స్ట్ మధ్యలో ఆడైన పర్సన్ ఎవరంటే ధనలక్ష్మి. నెక్స్ట్ డింపుల్ మ్యామ్. నేను మంచిగా ఉన్న వాళ్ళు ఎవరు అంటే ఎగ్జామ్స్ అప్పుడైతేనా నేను ప్రసన్న పావని కూర్చుండే వాళ్ళం. మేము ముగ్గురం మాట్లాడుకొని నువ్వు ఈ క్వశ్చన్ చదువు, నువ్వు ఈ క్వశ్చన్ చదువు, నేను ఈ క్వశ్చన్ చదువుతా, ముగ్గురం షేర్ చేసుకునే వాళ్ళం. మీరు ఎంత స్ట్రిక్ట్గా రన్ చేసినా మేమైతే నాది ఆ పాపకు చూపించడం, ఆ పాప నాకు చూపించడం, అలా మా ముగ్గురు మధ్యన స్టడీస్ వరకే ఉన్నది మ్యామ్. నెక్స్ట్ వచ్చేసిలో అంటూ నాకు బెస్ట్ బ్రదర్ ఎవరంటే హుసేన్ మ్యామ్, షేక్ హుసేన్. సో 10th తర్వాత వీళ్ళెవ్వరు కాంటాక్ట్లో ఉన్నా లేకపోయినా ఆ అబ్బాయి అయితే ఒక బ్రదర్ కమ్ ఫ్రెండ్ లాగా నాతో పాటు ఉన్నాడు. సో మనసులు దూరంగా ఉన్న ఇది చదవాలా బీటెక్లో అయినా కానీ మేము చాలా మంచి రీజన్ షేక్ హుసేను, సుబ్బనరసింహుడు, రాఘవ, హేమంత్, జయరాముడు. సో గర్ల్స్ వచ్చేసరికి ధన. సో నాకు తెలిసి గర్ల్స్లో ధనానే ఫస్ట్ మోటివేట్ చేసింది ధనలక్ష్మిని. సో వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ఈరోజు ఇక్కడ ఉన్నామంటే వీళ్ళందరే మెయిన్ రీజన్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక పర్సన్ని మర్చిపోయా, క్లీన్ అండ్ గ్రీన్ సార్, స్వామినాథన్ సార్. ఓకే సారీ సార్ మీ పేరు మర్చిపోయినందుకు, కానీ మీరు గుర్తున్నారు సార్. క్లీన్ అండ్ గ్రీన్. ఎక్కడ పేపర్ కనిపించినా ఏ అమ్మాయి పోతుంటే ఏ అమ్మాయి ట్రా ఆ పేపర్ది, ఆ గడ్డి ముక్క, మా పీకు మాటలు పీకు సార్ మాది కాదు సార్ ఎవరంటే ఏ పీకుమా ఏమైతుందిలే అనేవాళ్ళు సార్. ఇప్పటికీ గుర్తుంది. మా కాలేజ్లో కూడా క్లీన్ అండ్ గ్రీన్ అంటూ 1 hour చేయిస్తారు. నేను మా పిల్లలకి క్లాస్ టీచర్, ఎవరైతే క్లాస్ టీచర్ ఉంటే వాళ్ళే డ్యూటీ అనమాట. నేను చెప్పనమాట మా పేపర్ ఉంది తీ పాప అంటే, మేడం మేము బీటెక్ చదువుతున్నాం మేడం, ఏమన్నానా బీటెక్ అయితే స్టూడెంట్స్ కదా అని అనేవాళ్ళం అనమాట. సో మీరు ఎప్పుడైతే మమ్మల్ని అలా ట్రీట్ చేశారో నాకు అదే విధానం గుర్తొస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు చెప్పండి సార్. ఏమంటే ఇక్కడున్నటువంటి విద్యార్థి గతంలో వీళ్ళు ఒక రకమైనటువంటి గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. All the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. చాలా చాలా బాగుంటుంది, మళ్ళీ మళ్ళీ లైఫ్ రాదు. ఓకే, వాళ్ళు ఎవరో ఇరకల బాగా నవ్వుతున్నారు. ఇది నవ్వుకునే సమయం కాదమ్మా, బాధపడే సమయం. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వెళ్ళిపోమంటూ వెళ్ళిపోతున్నాము, చదువులమ్మ చెట్టు నీడలో. We miss all the time, we miss all the time, we miss you. We miss all the time, come on, we miss all the joy, we miss you. Hey Naresh, hey Shabir, hey Sharif, come on, come on, we're encouragement man, come on, దగ్గర రావాలి. నిన్ను చూసి చాలా మంది అక్క చెల్లెళ్ళు నిన్ను గౌరవిస్తున్నారు, ప్రేమతో గౌరవిస్తున్నారు. మేడం
మౌనిక మేడం రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్స్ ల్యాబ్లోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచి రాణిపై వేసిన పేపర్ ఫ్లైటులు లాగిన రబ్బరు బ్యాండులు శ్రీవారి పెట్టిన చెల్లు కైలాస పూసిన గురుతులండి నీ మనసు నచ్చుకుండి మన్నించండి వీడలేమంటూ వెళ్ళిపోమంటూ వెళ్ళిపోతున్నాను చదువులమ్మ We miss all the time, we miss all the time, we miss you, we miss all the time, we miss all the time, we miss you. Hey Naresh, hey Samir, hey Sharif, come on, engagement man, come on, దగ్గర రావాలి. నిన్ను చూసి చాలా మంది అక్క చెల్లెళ్ళు నిన్ను గౌరవిస్తున్నారు ఎవరు సుభాష్ ఎందుకు గొడవ పడుతున్నాను నాదిరా అంటే నీది నాది కదా పడిదిరా అని చెప్పిన వాందే నీదరా ఎవరిదిరా పడిది కాదు ఫస్ట్ బెంచి రాణిపై వేసిన పేపర్ ఫ్లైట్ శ్రీవాణి పెట్టిన చెల్ల పువ్వులు కైలాస పూసిన మరపురాని గురుతులండి నీ మనసు నచ్చుకుండి మన్నించండి మనం ఎక్కుదాం పాటు గతమైన జీవితం కథగానే రాసుకో మనసైతే మళ్ళీ కదలకో మరు జన్మకైనా కలుసుకో ఏ నాటికేమవుతున్నా ఏ గూడు మీదవుతున్నా హాయిగానే ఆడుకో చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో
బ్రతుకే మార్చుతుంది. కాలం కరిగిపోతుంటే కలగా చెదిరిపోతుంది. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. ఆశయం కావాలి, ఆశలే తీరాలి, మనిషిలో దేవుణ్ణి మనసుతో గెలవాలి. అందాల జీవితానికో అనుబంధం చూసుకో, అనురాగమైన లోకమే నీ సొంతం చేసుకో. లోకం చీకటవుతున్నా బ్రతుకే భారమవుతున్నా, మనసే జ్యోతి కావాలి, మనిషే వెలుగు చూపాలి. మరో ప్రపంచ మానవుడిగా మూడు దారి చూడాలి. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. మనసైతే మళ్ళీ చదవకో, మరు జన్మకైనా కలుసుకో. ఏనాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కను పాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కను పాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు, తానే రేపటి బాటని సృష్టిస్తాడు. నిద్దుర మాటున దాక్కునిడు, మన కలలకు పగటిని చూపిస్తాడు. బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు, తనలాగే జీవించేట్టు మన దారి మార్చేశాడు. నలు దిక్కులు చెరిపేరక్కై వాడు, సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు, మన సూర్యుడు తానై వెలిగిన వాడు.
మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు తను పాపలకెందుకు ఎదురైనాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు